ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. పోలీస్ పరీక్షల్లో అభ్యర్థులు న్యాయం కోసం ఎన్నో రోజులుగా పోరాడుతున్నారని, దేహదారుఢ్య పరీక్షల్లో కొత్త పద్ధతిని నిలిపివేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. పరీక్షా పేపర్లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినడం లేదన్నారు. ఇకనైనా కోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లకు పోయి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినటువంటి విద్యార్థులకి చాలా కాలం తర్వాత నోటిఫికేషన్లు అని చెప్పి రోజుకు 1000 ఉద్యోగాల నోటిఫికేషన్, 3 రోజులకు మళ్ళీ 1000 ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పి ఇవాళ నియామకాలలో ముందుకు పోకుండా అనేక రకాల అవరోధాలకు కారణమవుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ ఇంతవరకు 2 ఎగ్జామ్స్ జరిగితే 2 ఎగ్జామ్స్ కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి. సింగరేణి ఉద్యోగులకు జరిగినటువంటి ఉద్యోగాల నియామకం ఆగిపోయింది. అంతకుముందు కూడా ఒకటి ఆగిపోయింది. అంటే పొమ్మలేక పొగబెట్టినట్టుగా ఎక్కడ కూడా ఉద్యోగాల ఈ నోటిఫికేషన్ రావాలి, ప్రక్రియ కొనసాగుతున్నట్టు కనపడాలి, కానీ నింపకూడదనేటువంటి ఒక చిల్లర ఆలోచన ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇవాళ ఎస్ఐ ఉద్యోగాలలో, కానిస్టేబుల్ ఉద్యోగాలలో పాపం అనేక రోజులుగా మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు, ఎమ్మెల్యేల ఇళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు, ముఖ్యమంత్రి గారి కోసం ట్రై చేసిన వాళ్ళు, ఇతర ప్రతిపక్ష